తర్వాత ఇప్పుడు మీ మీద రాత్రి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా, ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, బెల్ట్ తీశారు. మీది? నా బెల్ట్ తీసేయమన్నారు, తీసాము. ఇది సేమ్, ఇది ఉంది హెల్త్కి సంబంధించింది. ఇది తీసేయమన్నారు, తీసాను. వాచ్ తీసాను. ఈ జేబులో ఏమీ లేవు. ఒక వైర్, మా ఫోన్లన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయి, నాకు అర్థమైపోయి లాకప్లో వేశారు. డ్రెస్సు మిమ్మల్ని లాకప్లో? అదేంటి లాకప్లో వేశారు. సరే లాకప్కి వెళ్ళాను. వెళ్ళి ఏం చేస్తాం, 10:30 అయింది. మొత్తానికి ఏదో టిఫిన్ పెట్టారు, వాటర్ ఇచ్చారు. 11 ఆ ప్రాంతాల్లో ఇక కిందే పడుకున్నా. నల్లపాడు పోలీస్ స్టేషన్లో లాకప్లో పడుకున్నా. అంటే జనరల్గా ఇప్పుడు చాలా కేసులు, పొలిటికల్ కేసులు చూస్తాం. మీరు ఒక మాజీ మంత్రి, సీనియర్ సిటిజన్ కూడా. ఎంత మీ ఏజ్ ఎంత రాంబాబు గారు? 68. మరి మీరేమో అంటే కనబట్లా, మీరేమో డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, మీకు అది కనబట్లా. సరే, యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా, మాజీ మంత్రిగా, మంచి ఫేమ్ ఉన్న పొలిటీషియన్గా, అన్నిటికీ మించి ఈ ప్రభుత్వం రావడానికి కారణమైన కాపు కమ్యూనిటీ పెద్దగా, ఇన్ని క్వాలిఫికేషన్ మిమ్మల్ని కూడా లాకప్లో వేశారు. వేశారు, కిందే పడుకున్నారు. కిందే